హాయ్ గుడ్ మార్నింగ్ అరుణ శ్రీలాస్. ఇవాళ చేయబోది పుదీనా పచ్చడి. ఒక గడ్డలో పుదీనా ఉంది, కడిగి పెట్టిన. అవి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు: పుదీనా తీసుకొచ్చి కడిగి మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టాను. పచ్చిమిర్చి కావాల్సినంత, ఇవి చింతపండు, పల్లీలు, వెల్లుల్లి ఒక గడ్డ, జీలకర్ర, ఇవి పోపులకి ఎండుమిర్చి, తగినంత సాల్ట్. బ్యాండిల్ పెట్టిన, ఆయిల్ వేసిన, ఇలా పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వేగినాక పల్లీలు, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ వేయించిన. అదే ఆయిల్లో పుదీనాకు, చింతపండు కూడా ఎండనే ఉడికియాలి. ఫ్రై చేసినాక అవి కలిపి సాల్ట్ వేసి, తగినంత సాల్ట్ వేసి మిక్స్ పెట్టాలి. ఫ్రై చేయాలి, దగ్గరికి అయిపోతుంది. దగ్గరికి అయిపోయాక అంత మంచిగా ఫ్రై అయిపోతుంది. పుదీనాకు, చింతపండు ఇట్లా వేయించిన. ఇది చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాలి. వేడిన్నాక అసలు పట్టద్దు, అది డేంజర్. వేడిన్నాక పడితే చల్లారినాకనే పట్టాలి. చల్లారినాక మిక్సీ పట్టి కళ్యామాకు, జీలకర్ర, ఎండుమిర్చి అన్ని పసుపు వేసి పోపెట్టుకోవాలి. ఇంతకుముందు పల్లీలు వేయించిన బౌల్స్ పెట్టి కొంచెం ఆయిల్ వేసిన, ఎందుకంటే అవి ఆయిల్నే ఫ్రై చేస్తాం కదా పుదీనా పల్లీలు. కొంచెం ఆయిల్ వేసిన. ఇప్పుడు వేసుకునేది శనగపప్పు, మినపప్పు బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. కొన్ని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కళ్యామాకు, తగినంత పసుపు. తొందరగా బంద్ చేసుకోవాలి. మిక్సీ పెట్టిన కదా, ఇవి బౌల్ పోపు వేసుకుంటే పుదీనా పల్లీల పచ్చడి రెడీ. ఆరోగ్యానికి చాలా మంచిది పుదీనా, చాలా బాగుంటుంది. పుదీనా పచ్చడి రెడీ. పల్లీల పచ్చడి రెడీ.